తిరుపతి జిల్లా రేణిగుంట మండలం విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరి మారాలని రాష్ట్ర అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. రేణిగుంట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యా మౌలిక సదుపాయాల లోటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాల కారణంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సీమాంధ్ర స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ అన్నారు. ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నాయని తెలియజేశారు. వైద్య విద్యలో అధ్యాపకుల కొరత, ఎయిడెడ్ కళాశాలల మూసివేత విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో తక్కువ మెస్ ఛార్జీలు, ఒక వార్డెన్కు పలు హాస్టళ్ల బాధ్యతలు అన్యాయమని అన్నారు. జీవో 77తో పాటు ఇతర జీవోలను రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు ఓవయ్య, కార్యదర్శి కొండయ్య, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు నరేష్, సీమాంధ్ర స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా విద్యార్థి సంఘాల స్టేట్ కో కన్వీనర్. ఈరోజు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా విద్యార్థుల పట్ల చవితితల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఈరోజు రకరకాలైనటువంటి చీకటి జీవోలను తీసుకొని వచ్చి ఈ యొక్క విద్యార్థులను, ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 77 జీవో ద్వారా గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొని వస్తే తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 77 జీవో ద్వారా ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ను తొలగించడం జరిగింది. కాబట్టి పీజీ చదివేటువంటి విద్యార్థులు పూర్తిగా విద్యకు దూరం అయ్యేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు 77 జీవోను రద్దు చేసేసి యథావిధిగా ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగించాలా. అంతేకాకుండా 117 జీవో కానీ 84, 85 జీవోలు చీకటి జీవోలను తొలగించి విద్యార్థులకు మేలు జరిగేటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సంక్షేమ రంగ హాస్టళ్లకు సంబంధించి ఈరోజు చూస్తే 42 రూపాయలు ఇచ్చి ఆ యొక్క విద్యార్థులను అర్ధాకలితో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు ధరలేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కానీ ఈ యొక్క ఏదైతే మెస్ బిల్లులు పెంచడంలో పూర్తిగా దాదాపు 8 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పెరిగినటువంటి ఈ యొక్క మూమెంట్ లేదు. కాబట్టి ఇప్పటికైనా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ ఈ యొక్క హాస్టల్ వార్డుల్లో ఉండేటువంటి ఏవైతే ఇంకా బిల్స్ ఉన్నాయో ఆ యొక్క బిల్స్ని ఇన్ టైంలో వేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఖాళీగా ఉండేటువంటి మొత్తం 9,000 చిల్లర ఈ యొక్క టీచర్ పోస్టులను ఈ యొక్క భర్తీ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా సంక్షేమ రంగ హాస్టళ్లకు సంబంధించి వచ్చి దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఇన్ఛార్జి హాస్టల్ వార్డెన్ పాలన జరుగుతూ ఉంది తప్పితే ఎక్కడే కానీ ఒక హాస్టల్ వార్డెన్కు 2-3 హాస్టల్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఏ ఒక్క హాస్టల్కు న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్స్ ఉన్నాయి. అంతేకాకుండా రీయింబర్స్మెంట్కు సంబంధించి డిగ్రీ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ ఈ యొక్క బిల్లును తక్షణమే రిలీజ్ చేయాలా, లేకపోతే ఇంకా పూర్తిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఈ యొక్క నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రియల్ కానీ ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్ళకోకుండా కడప జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ను తక్షణమే సెయిల్ ఆధ్వర్యంలో నిర్వహించి నిరుద్యోగత తగ్గియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.